వెల్కమ్ టు అంజు వ్లాగ్స్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. లాంగ్ వీడియోస్ కూడా చేయండి మేడం అనేసి నాకు కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇంతలా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. సోది లేకుండా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఆయిల్ మసాజ్ అనగానే చాలామంది కూడా చాలా రకాల ఆయిల్ తీసుకుంటారండి. అది అంత ఎఫర్డబుల్ అన్ని పెట్టనవసరం లేదు. సో ఎందుకంటే కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ కూడా రెండు స్కిన్కి చాలా మంచిది. మన అమ్మమ్మల కాలం నాటి కూడా అప్పటి నుంచి కూడా ఈ రెండు ఆయిల్స్ అప్పట్లో ఫుల్గా బాడీకి ఆయిల్ అప్లై చేసేసి నలుగు పెట్టేవాళ్ళు. అప్పుడు ఇన్ని ఆయిల్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ అప్పట్లో ఏమీ లేవు. ఓన్లీ కొబ్బరి నూనె రాసేసి మా అమ్మమ్మ వాళ్ళ స్కూల్కి పంపించేసేవాళ్ళు. సో నా స్కిన్కి అయితే ఇది మంచి సూటబుల్ అండి. నా స్కిన్కి ఎప్పుడు కూడా ర్యాషెస్ కానీ ఇంకా ఎలర్జీ కానీ అట్లా ఏం లేదు. నాకైతే ఎప్పుడు కూడా పారాషూట్ ఆయిల్ మంచిగా పనిచేస్తుంది. సో మీ స్కిన్కి మీకు ఏ టైప్ అయినా సరే ఎనీ ఆయిల్ తీసుకోండి, కొంచెం ఆయిల్ తీసుకొని డైలీ ఒక 10 minutes బెడ్ టైము, లేకపోతే చాలామంది టీవీ చూస్తూ ఉంటారు, ఆ టైంలో అయినా సరే జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఫేస్కి అప్లై చేసేసి అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకుంటే త్వరగా స్కిన్ పాడవకుండా ఉంటుంది. స్కిన్ కింద ఉండే ఎలక్ట్రిసిటీ, కొలాజన్ లెవెల్స్ కూడా మంచిగా ఉంటాయి. సో ఆయిల్ ఎందుకు అప్లై చేయాలంటే ముందు మనం స్కిన్ ఎప్పుడు కూడా మాయిశ్చర్గా ఉంచుకోవాలి, అంటే తేమగా ఉంచుకోవాలి. డ్రైగా ఉండిందంటే త్వరగా రింకిల్స్ వచ్చేస్తాయి, క్రాక్స్ వస్తాయి. తక్కువ ఏజ్ వాళ్ళు కూడా ఎక్కువ ఏజ్లో కనిపిస్తారనమాట. సో అందుకని మనం ఏదో ఒక ఆయిల్తో డైలీ, లేకపోతే మీకు టైం ఉన్నప్పుడు, లేకపోతే వీక్లీ 2 times అట్లా ఆయిల్ మసాజ్ చేసుకుంటూ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి ఫేస్ స్కిన్ గ్లోలో ఉండిద్ది, చూడగానే కూడా షైనీగా ఉండిద్ది మెయిన్. సో ఫస్ట్ ఫోర్ హెడ్ 2 fingers తీసుకోండి, ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్. 2 fingersతో 1 by 1 అంటే చూపుడు వేలు, మధ్య వేలు 2 fingersతో అప్పుడు 10 times 1 2 3 4 5 6 7 8 10 అట్లా అప్వర్డ్ డైరెక్షన్. అండ్ ఇయర్ ఎండింగ్ భాగంలో కూర్చొని ఇక్కడ ప్రెషర్ పాయింట్ ఇచ్చుకోవాలన్నమాట. దెన్ నెక్స్ట్ ఒక 10 times మన ఫోర్ హెడ్ని మంచిగా మసాజ్ చేసుకోవాలి, ఓన్లీ ఫింగర్స్తోనండి. దెన్ నెక్స్ట్ ఐబ్రోస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లాగా ఒక 10 times, ఇట్లాగా ఒక 10 times. తర్వాత చాలామందికి కూడా ఇక్కడ చాలా రింకిల్స్ వచ్చేస్తాయి చిన్న వయసు, కానీ చాలామందికి ఇట్లా నవ్వినప్పుడు రింకిల్స్ కనిపిస్తుంట. దానికోసమని ఇట్లా ఐబ్రోని హోల్డ్ చేసి పట్టుకోవాలి టైట్గా. ఈ 2 fingersతో ఇట్లా ఏదో ఒక 10 times చేస్తే సరిపోతుంది. ఇది అయిపోయాక ఎండింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్రెషర్ పాయింట్ జస్ట్ అట్లా ప్రెషర్ ఇచ్చేసి లీవ్ ఇట్. ఇటువైపు కూడా అంతే, ఇట్లా హోల్డ్ చేసేసి 1 2 3 4 5 6 7 ఇది ఒకసారి ఇలా వేసి ఇక్కడ ప్రెషర్ పాయింట్ ఇచ్చుకోవాలి. ఐస్ వచ్చేటప్పటికి అండర్ ఐస్ ఇక్కడ చాలా ముడతలుగా, చాలా డల్గా ఉండిద్ది చాలా వరకు స్కిన్. సో రింగ్ ఫింగర్ తీసుకొని రౌండ్ సర్కిల్ అనమాట, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. దెన్ నెక్స్ట్ ఈ 2 fingersతో కూడా ఇట్లా మసాజ్ చేసుకుంటూ ఇక్కడ ప్రెషర్ ఇచ్చుకుంటూ అండర్ ఐస్ కింద మసాజ్ చేసుకుంటూ ప్రెషర్ ఇచ్చుకుంటూ ఒక 10 times ఇలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ అండర్ ఐస్ కింద ఒక బోన్ ఫీల్ అవుతుంటే చూడండి, ఇక్కడ పట్టుకొని ఈ 2 fingersతో ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి, ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి, ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్.
అయిపోయేటప్పటికి ఇప్పుడు మన చీక్స్ అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మన 2 హ్యాండ్స్ కూడా ఇలా సమానంగా పెట్టుకొని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ ఫింగర్స్తోనే అప్వర్డ్ 10 టైమ్స్ కొంచెం టైట్గానే చేసుకోవాలి. ఈ మసాజ్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ టైట్ అయ్యి లోపల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఇటువైపు కూడా 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇలా వచ్చేసి ఈ చీక్స్ అనమాట. 1 2 3 4 5 6 7. ఫస్ట్ వచ్చేసి ఇలా హోల్డ్ చేసి కొంచెం ఇట్లా మన థమ్ ఫింగర్ కిందికి దెన్ నెక్స్ట్ లాఫింగ్ లైన్ కోసం ఇట్లా లాఫింగ్ లైన్ ఈ చార్ కింద ఇట్లా వస్తుంది కదండి, దానికోసమని ఇది అయిపోయిన తర్వాత లాఫింగ్ లైన్ ఉంది. ఇక్కడ కూడా లిప్స్ దగ్గర చాలా వరకు ఇలా సాగ్ అయిపోతుంది కదా, దానికోసమని ఇది స్కిన్ ఇలా టైట్గా పట్టుకుని ఇలాగ ఒక 10 టైమ్స్. ఇటువైపు స్కిన్ ఇలా తీసుకోండి, ఆయిల్ కదండి జారిపోతుంది. ఇది కూడా పైకి అన్నమాట, ఇలా అనేసి ఇలా ప్రెషర్ పాయింట్ ఇలా ఒక 10 టైమ్స్. దెన్ నెక్స్ట్ ఈ చిక్ బోన్ వచ్చేసరికి గడ్డం దగ్గర డబల్ చిన్న చాలా మందికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మన 2 ఫింగర్స్ని ఇట్లా లాక్ చేసి, అంటే తేలుకొండం ఉంటుంది కదా, ఇట్లా లాక్ చేసి ఈ గ్యాప్లో నుంచి ఈ బోన్ మసాజ్ చేయాలన్నమాట. ఇక్కడున్న స్కిన్ టైట్ అవుతుంది. నెక్స్ట్ డబల్ చిన్న ఉన్నాయి, ఇక్కడున్న స్కిన్ కూడా టైట్ అవుతుంది. 1 2 3 4 5. దెన్ నెక్స్ట్ నెక్ దగ్గరికి వచ్చినప్పటికి ఇక్కడ మజిల్ ఉండి చూడండి, ఈ మజిల్ని ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎండింగ్ ఇవ్వాలన్నమాట. ఇలా అనేసి ఇలా ఇలా ఈ 2 వైప్స్ కూడా ఈ 2 ఫింగర్స్ మధ్యలో స్కిన్ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ నెక్ కింద రింకిల్స్ సాగింగ్, ఈ స్కిన్ అంతా లూజ్ అయిపోయింది అనుకోండి, అయిపోకుండా ఉండాలంటే అప్వర్డ్ డైరెక్షన్లో మన హ్యాండ్ని మళ్ళీ ఒకసారి రబ్ చేసేసుకొని అప్వర్డ్ డైరెక్షన్లో ఓన్లీ ఫింగర్స్ అన్నమాట. ఇలా ఒక 10 టైమ్స్ మొత్తం మన హ్యాండ్ని మొత్తం తీసుకొని ఫేస్ లిఫ్టింగ్ అనమాట. 1 2 3 4 5 ఇలా 10 టైమ్స్ అనమాట. దాని తర్వాత ఏం చేయాలంటే మంచిగా మన హ్యాండ్స్ని రబ్ చేసుకుని కొంచెం వామ్ అంటే వెచ్చగా అవుతుంది కదా, ఈ వేడిగా ఉన్న హ్యాండ్స్ని మన ఫేస్ మీద మసాజ్ చేస్తే ఆ వేడికి ఇంకా మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అన్నమాట. రిలాక్సింగ్గా ఉంటుంది ఫేస్ కూడా. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అలా ఒక 10 టైమ్స్ అట్లా చేసిన తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఫేస్ ట్యాపింగ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. బ్రైట్నింగ్ అండ్ టైట్నింగ్ కోసం మన ఫింగర్స్ తీసుకోండి, అది కూడా కింద నుంచి పైకి.
అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉండి ఏమన్నా అనిపిస్తే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. మీ అందరి సపోర్ట్ వల్ల నేను కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలని, మీ అందరి దీవెనలు నాకు కావాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.